నమస్కారం. జే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఎంపీగా మిమ్మల్ని ఒడ్డిన వేసి ఎంపీగా గెలిపించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాదని జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండల జనసేన అధ్యక్షుడు ఉలిసి ఐరాజు ప్రశ్నించారు. శనివారం జన సైనికుడు ఐరాజు ఒక వీడియో విడుదల చేశారు. నమస్తే అండి, నేను మేనేజ్ మాట్లాడుతున్నాను. జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ కిర్లంపూడి మండలం నుండి. నిన్న జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట హెడ్ క్వార్టర్లో ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి తోట నరసింహ గారు ప్రస్తుత డిప్యూటీ సీఎం మా రాజదైవం పవన్ కళ్యాణ్ గారి పైన ఎగతాళిగా బాడీ షేమింగ్ చేశారు. బాడీ షేమింగ్ అంటే తెలియదేం కాదు, తన హావభావాలని ఆ వ్యక్తి యాటిట్యూడ్ని ఎగతాళి చేస్తూ మా డిప్యూటీ సీఎం గారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అయ్యా తోట నరసింహ గారు జుట్టు ఎగరేసుకుంటూ తల ఎగరేసుకుంటూ వస్తే ఓట్లు పడతాయా అని చెప్పి ఆయన వచ్చి ఏదో కేకలేసి ఎగరేస్తుంటే సినిమా మీటింగ్ అని చెప్పి వచ్చారు తప్ప జనాలు అని చెప్పి మాట్లాడారు. అయ్యా తోట నరసింహ గారు, మీరంటే మా గౌరవం. ఎందుకంటే గతంలో 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఫస్ట్ ఓటు మీకు వేశాను నేను. అప్పుడు కూడా కూటమితో మీరు గెలిచారు, ఆ విషయం మర్చిపోవద్దు ఎంపీగా. అలాగే ఇవాళ మీరు రోడ్డు ఎక్కారంటే, నిన్న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఎక్కిందంటే ఈ జుట్టు ఎగరేసిన వ్యక్తి వల్లే. ఆ విషయం మర్చిపోతే ఎలాగండి? జుట్టు ఎగరేసారు, జుట్టు ఎగరేస్తేనో మెళ్ళ ఎగరేస్తేనో అంటే ఈ జుట్టు ఎగరేసిన వ్యక్తే 151 మంది తలలు ఎగరేసిన వ్యక్తుల్ని తలలో వంచి నేల మట్టి కనిపించాడు. ఆ విషయం మర్చిపోతే ఎలాగండి? ఇంట్లో భార్యల్ని పిల్లల్ని ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఆయన భార్యతో సహా అసెంబ్లీలో అలరాట్లం మాట్లాడినటువంటి మీ వైసీపీ పార్టీ వాళ్ళ మెళ్ళ విరిచి నేల మట్టి కనిపించింది ఈ తల ఎగరేసిన ఈ జుట్టు ఎగరేసిన వ్యక్తే కదా సార్. అందుకే కదా సార్ ఈరోజు మీరు రోడ్డు ఎక్కారు. ఆ విషయం మర్చిపోతే ఎలాగండి? ఇలా ఆయన్ని గెలికే కదా ఇవాళ 151 సీట్లతో 11 సీట్లకి పరిమితమయ్యారు. ఆ విషయం మర్చిపోతే ఎలా సార్? ఈ జుట్టు ఎగరేసిన వ్యక్తే కదా మొత్తం మినిస్టర్లందరినీ, వైసీపీ మినిస్టర్లందరినీ మూల కూర్చోబెట్టారు. అది మర్చిపోతే ఎలా సార్? మరి ముఖ్యంగా ఈ జుట్టు ఎగరేసిన వ్యక్తే 2014లో మిమ్మల్ని ఎంపీగా గెలిపించారు. ఆ విషయం మర్చిపోతే ఎలా సార్? అప్పటి సర్వేలన్నీ 2014 అప్పటి సర్వేలన్నీ అప్పటి అపోజిషన్ పార్లమెంట్ సభ్యులైనటువంటి చామల సునీల్ గారి పైన సర్వేలన్నీ కూడా సునీల్ గారు గెలుస్తాయి. ఆల్మోస్ట్ సునీల్ గారి విజయం తజ్జు అన్న సమయంలో ఎలక్షన్ 2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఆనంద భారతి గ్రౌండ్లో మీటింగ్ పెట్టిన తర్వాత కదా రిజల్ట్ తారుమారైపోయింది. ఇది వాస్తవం కదా? మీతోన్న నాయకులు ఎంతోమంది, నాతో సహా, ఎందుకంటే ఒక కార్యకర్తగా ఒక కూటమి తరపున అప్పటికి మా పార్టీ పెట్టిన మొదటి రోజులు మా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మా గ్రామం నుండి బైకులు వేసుకుని మీ సభకు మా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన నియమించిన వ్యక్తికి ఓటేయాలని చెప్పి బైకుల పైన కాకినాడ సీసీ థియేటర్ ఎదుర్కొంటున్నటువంటి ఆనంద భారతి గ్రౌండ్కి వచ్చాం. ఆయన చెప్పడం వల్లే కదా మీ అందరూ ఓట్లేస్తాం. స్వల్ప మేరకు దాదాపు 3400 3300 ఓట్లతో ఒక ఎమ్మెల్యే, ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి వచ్చిన ఓట్లు కూడా రాకుండానే స్వల్ప మెజారిటీతో ఒడ్డున పడ్డారు అంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆ విషయం మర్చిపోతే ఎలా సార్? ఇది వాస్తవం కాదా? ఈ కారు ఎగరేసిన వ్యక్తి, ఈ జుట్టు ఎగరేసిన వ్యక్తి కాదా? ఇవన్నీ మర్చిపోతే ఎలా సార్ గతం? ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన చేసిన త్యాగానికి, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ రాష్ట్రం ఒక అనుభూతి కలిగిన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో నిన్న కూడా చెప్పడం జరిగింది. మా పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకి పరిమితం అయ్యామంటే, కుదించబడ్డామంటే తగ్గలేదు, త్యాగం చేసాం రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నారు. అందుకే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు, మన త్యాగం ప్రజలు గుర్తించారని చెప్పి. ఇవాళ ఆయన త్యాగం చంద్రబాబు గారు అనుభవం కలిపి ఇవాళ ఎన్నో కంపెనీలు, ఎన్నో ఇండస్ట్రీస్ ఇలా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయంటే ఆయన త్యాగం.
ఇవన్నీ మర్చిపోతే ఎలా సార్? 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పన్నారు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు, ఆయన ఇచ్చిన రిపోర్టు, నేషనల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆయన చెప్పడం జరిగింది. ఇది వాస్తవమా కాదా, ఇటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చారో చెప్పి కేంద్రాన్ని అడిగే దమ్ముందా మీకు? కేంద్రాన్ని అడిగితే మీ నాయకుడు బొక్కలో భరేస్తారని మీకు భయం. కేంద్రాన్ని ఏమన్నారు? ఎన్డీఏకి వ్యతిరేకం, కూటమి వ్యతిరేకం అంటారు, ఎన్డీఏతో కాపా చేస్తూ ఉంటారు. మీకు భయం. ఎన్డీఏ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే ఈ 33,000 మంది మహిళలు మిస్సింగ్ అనేది. ఇటువంటి రిపోర్ట్ ఇచ్చారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ముందా మీకు? ఎవరు అడగలేరు మీరు, మీకు భయం. అలాగే లోకేష్ గారిని క్వశ్చన్ చేస్తూ ఈ టీచర్స్ పోస్టులు డిఎస్సి ఈయన అవకతవకలని చెప్తున్నారు. సార్, అవకతవకలే. 5 ఏళ్ళు ఏం చేశారు సార్ మీరు? గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఒకసారి ఇచ్చి ఒక్క టీచర్ పోస్టింగ్ అని తీసిందా? దాదాపు 17,000 16,400 పోస్టులు ఈ కూటమి ప్రభుత్వం తీయడం జరిగింది. మీలాంటి వాళ్ళే మనకు చేత కాదు కానీ చేసిన వాళ్ళకి అంటారు. తలపా కట్టొచ్చింది లేకపోతే ఓడపడుతుంది అన్నారట. మీరు చేయలేరు, చేసిన వాళ్ళకి పంగనామాలు పెడతారు. ఇప్పుడు డిఎస్సిలో క్వాలిఫై కాని వాళ్ళందరినీ ఎంట పెట్టుకుని మీ జగన్ గారి దగ్గర పెట్టుకుని వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఏంటి పోటీ చేసిన వాళ్ళందరూ గెలవలేరు, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ జాబులు రావు అని మాత్రం తెలీదా? డిఎస్సిలో క్వాలిఫై కాని వాళ్ళు మాటలు, మీ వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మీ ఎమ్మెల్యేల మాటలు ఒకేలా ఉన్నాయి. అంటే మీరు గెలిస్తే అంతా ప్రజాస్వామికం, మీరు ఓడిపోతే అప్రజాస్వామికం అంటున్నారు. 164 సీట్లు కూటమికి వస్తే అంతా ఈవీఎంలో తేడా అంటారు. మీరు 150 సీట్లు వచ్చినప్పుడు ఇదే ఈవీఎంలు కదా, ఆ రోజు ఏమైంది? అలాగే డిఎస్సి నోటిఫికేషన్ విషయం మీద, డిఎస్సి ఈ టీచర్స్ పోస్టుల మీద కూడా మీరు ఈవీఎంలు తేడా అని చెప్పి ఎలా వైసీపీ నాయకులు అంటున్నారో, ఈ డిఎస్సిలో క్వాలిఫై కాని కొంతమంది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అలాగే ఉంది. వాళ్ళ మాటలు కూడా అవకతవకలు. చేతగాని వాడు చెప్పే మాటలు. మంగళవారం అన్నారట, తలపా కట్టు రాకపోతే దున్నెత్తులు అన్నారట. ఇలాంటి వాళ్ళే. అందుకు కాబట్టి కూటమి ప్రభుత్వంలో లోటుపాట్లు లేనుంటే ఒక ప్రతిపక్షం కాలేని ప్రతిపక్షంగా మీకు అడిగే రైట్ ఉంది ప్రజాస్వామ్యంలో. ఎస్, ఈ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయలేదు, మేము ఇచ్చిన హామీలు ఈ ఇంప్లిమెంటేషన్ చేయలేదని చెప్పి క్వశ్చన్ చేయండి సార్. మీరంటే మాకు అంత గౌరవం. ఒక సామరస్యం గల వ్యక్తిగా, గతంలో మేము గెలిపించుకున్న ఎంపీగా, మా నియోజకవర్గ మంత్రివర్యుడిగా మీరంటే తోటరాజు గారు అంటే మాకు ఖచ్చితంగా ఎప్పుడు గౌరవించుకుంటాం, ఎప్పుడు గౌరవ మర్యాద ఉంటాయి సార్. కానీ ఒక పవన్ కళ్యాణ్ ఎగతాళి చేసే విధంగా బాడీ షేమింగ్ చేస్తూ మాత్రం మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం సార్? మీరు ప్రతిపక్షం కాలేని ప్రతిపక్షంగా క్వశ్చన్ చేసే రైట్ మీకుంది. మేము హామీలు నెరవేర్చలేదని ఆ లోటుపాటు సరి చేసుకుంటాం. ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ప్రభుత్వంపై అపోజిషన్ క్వశ్చన్ చేసినప్పుడే లోటుపాట్లు ఏమైనా సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగానో బాడీ షేమింగ్ చేస్తేనో మాట్లాడితే జనసేన పార్టీ ఉన్న ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇంకా పూర్తిగా అయిపోలేదు కూటమి ప్రభుత్వం. 2 సంవత్సరాలు మాత్రమే పూర్తయినట్టుకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. మిగతా ఇంకా నెరవేర్చలేనివి కూడా ఉన్నాయి, అవి కూడా నెరవేరుస్తాం అని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై జనసేన. జై హింద్. జై హింద్.